కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పటాన్చెరువు నియోజకవర్గ నేత శ్రీ నీలం మధు ముదిరాజ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. రెడ్డి వర్గం ఏం చెప్తుంది? చేవెళ్ల నుంచి ఆయనకి టికెట్ కన్ఫర్మ్ అయిందా, లేకపోతే చేవెళ్ల నుంచి టికెట్ ఆఫర్ చేశారా, లేకపోతే ఎక్కడి నుంచి బరిలోకి దిగబోతున్నారు జితేందర్ రెడ్డి అంశానికి సంబంధించి అక్కడ క్యాడర్ ఏమంటుంది? సచిన్, పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పూర్తిగా మహబూబ్నగర్ జిల్లాలో రాజకీయ పరిణామాలన్నీ కూడా రోజు రోజుకు మారుతున్నాయని చెప్పవచ్చు. ఇప్పటికే ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి నేతలంతా కూడా పార్టీల మార్పు అనేది అయితే జరుగుతుంది. అందులో భాగంగానే నిన్న ఏదైతే బీజేపీ పార్టీకి సంబంధించి మహబూబ్నగర్ అభ్యర్థిగా డీకే అరుణ్ ప్రకటించడం జరిగింది. ఎప్పుడు ఈ మహబూబ్నగర్ పార్లమెంట్ స్థానానికి సంబంధించి బీజేపీ పార్టీ నుంచి కూడా టికెట్ ఆశిస్తూ అటు జితేందర్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా డీకే అరుణ, మరో వ్యక్తి శాంతకుమారి, ముగ్గురు కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తూ వచ్చినటువంటి పరిస్థితి. ఎప్పుడైతే మొదటి లిస్ట్ రెడీ అయిందో బీజేపీ పార్టీలో, అప్పుడే ఆల్మోస్ట్ డీకే అరుణ పేరు ఖరారైందనేటటువంటి ప్రచారం కూడా కొనసాగినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అప్పుడు జితేందర్ రెడ్డి ఒక ట్వీట్ ని కూడా చేశారు, వాట్ టు డూ వాట్ నాట్ టు డూ అనేటటువంటి ట్వీట్. దాంతో ఒక్కసారిగా కాంగ్రెస్ నుంచి ఎందుకంటే ఆయనకి ఎటువంటి ఆఫర్ వచ్చింది? ఏమైనా ఆఫర్ ఏమైనా ఇచ్చిందా కాంగ్రెస్ ఆయనకి? ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు రిలీజ్ అయినటువంటి రెండో లిస్ట్ లో మహబూబ్నగర్ పార్లమెంట్ స్థానానికి సంబంధించి డీకేఆర్ పేరు ప్రకటించిన నేపథ్యంలో జితేందర్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారనేటటువంటి వార్తలు ప్రచారం జరిగినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే తను చేసినటువంటి ట్వీట్లన్నింటినీ కూడా ఆధారంగా చేసుకొని జితేందర్ రెడ్డి టికెట్ ఆశించి భంగపడ్డాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీలోకి పిలిచినట్టయితే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేటటువంటి అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయనేటటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మిగతా సీనియర్ నాయకులంతా కూడా జితేందర్ రెడ్డితో సంప్రదింపులు అయితే జరిపినట్టుగా తెలుస్తుంది. జితేందర్ రెడ్డి ఖచ్చితంగా ఈసారి ఎంపీగా బరిలో ఉండాలనేటటువంటి కాంక్షతోనే బీజేపీ పార్టీలో కొనసాగుతూ వచ్చాడు. అందులో భాగంగానే అధిష్టానంపై ఒత్తిడి తీసుకొని వచ్చారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఒకవేళ టికెట్ ఎక్కడి నుంచి పోటీ చేయాలనేటటువంటి అంశంపై స్పష్టత ఇచ్చి ఈసారి పార్లమెంట్ బరిలో జితేందర్ రెడ్డి నిలబడతాడనేటటువంటి ఒక హామీ ఇచ్చినట్టయితే మరి జితేందర్ రెడ్డి పార్టీ మారుతాడా, లేదంటే బీజేపీ అధిష్టానం ఇప్పటికే మొదటి లిస్ట్ లో డీకే అన్న పేరు వచ్చిన ప్రకటించేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలోనే జితేందర్ రెడ్డి చేసినటువంటి ట్వీట్ ఏదైతే ఉందో వాట్ టు డూ వాట్ నాట్ టు డూ అనేటటువంటి ట్వీట్ ఆధారంగానే ఈ మహబూబ్నగర్ పార్లమెంట్ స్థానానికి సంబంధించినటువంటి అభ్యర్థి ప్రకటనను కొంత హోల్డ్లో ఉంచి జితేందర్ రెడ్డిని బుజ్జగింపులు జరిపినట్టుగా తెలిసింది. జితేందర్ రెడ్డితో మంతనాలు జరిపి జితేందర్ రెడ్డి బుజ్జగించిన తర్వాతనే సెకండ్ లిస్ట్ విడుదల చేశారు. అందులో భాగంగానే డీకే అన్న పేరును ప్రకటించడం జరిగింది అనేటటువంటి ప్రచారం అయితే కొనసాగుతున్నటువంటి ఈ నేపథ్యంలో మరి బీజేపీ పార్టీ జితేందర్ రెడ్డికి ఎటువంటి హామీ ఇచ్చింది, ఎటువంటి బుజ్జగింపులు జరిపింది, ఎటువంటి హామీ ఇచ్చింది, ఆ హామీతో జితేందర్ రెడ్డి సంతృప్తిగానే ఉన్నారా, మరి పార్టీలో కొనసాగుతారా, లేదంటే పార్టీ మారుతారా? ఖచ్చితంగా కరెక్ట్ గా ఇదే అంశానికి సంబంధించి ఒకసారి మళ్ళీ శ్రీధర్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేద్దాం. శ్రీధర్, కరెక్ట్ గా మార్చి 3వ తారీఖున ఆయన చేసిన ట్వీట్ కనుక ఒకసారి చూస్తే, లార్డ్ వెంకటేశ్వరులు ఇస్ విత్ మీ, మై పార్టీ విల్ బ్లెస్ మీ విత్ మహబూబ్ నగర్ సీట్, ఐ హ్యావ్ ఫుల్ ఫెయిత్. ఇది ఆయన చేసిన ట్వీట్. కరెక్ట్ గా 10 రోజులు తిరిగేసరికి, అంటే 13వ తారీఖు ఆయన పరిస్థితులు మారిపోయినా, అంటే ఆయన సిచ్యువేషన్ మారిపోయిందని చెప్పుకోవాలి. ఆయన ధీమా ఆ స్థాయిలో ఉందనే చెప్పుకోవచ్చు. కానీ ఎక్కడ బీజేపీకి సంబంధించి ఏమైనా ఇష్యూస్తో ఆయన ఇప్పుడు పార్టీ మారుతున్నారు అనుకోవాలా, లేకపోతే డీకే అరుణకి సంబంధించా ఎటువంటి ఇష్యూస్ ఉన్నాయి ముఖ్యంగా? సచిన్, ముందు నుంచి జితేందర్ రెడ్డి తనకు ఎంపీ టికెట్ వస్తుందన్న ఒక నమ్మకంతో ఉన్నారు. ఇదే విధంగా పార్టీకి సంబంధించి అటు డీకేఆర్కి టికెట్ కన్ఫర్మ్ అయిందంటూ కూడా పార్టీలో జోరుగా చర్చ జరిగిన నేపథ్యంలో తను పార్టీపై ప్రెషర్ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. మరోవైపు ట్వీట్ల ద్వారా ఒకవైపు కూడా చూసాం, ఒకరోజు ఏదైతే మొదటి లిస్టు విడుదల ఉందో ఆ రోజు కూడా ఒక టెన్షన్ పడుతూ కూడా ఒక చిన్న బాలుడు బట్టలు లేకుండా తిరిగేటువంటి వీడియో ఏది ఉందో దాన్ని పోస్ట్ చేశారు. తర్వాత జరిగినటువంటి ఆ ట్వీట్ ఏదైతే ఉందో మీరు అన్నట్టుగానే ఒకవైపు లార్డ్ వెంకటేశ్వర తనతో ఉన్నారు, తనకు నమ్మకం ఉందని ఈ ట్వీట్స్ ఏదైతే ఉన్నాయో ఒకవైపు జితేందర్ రెడ్డి కలవరం కానివ్వండి, ఒకవైపు భయాందోళనకు కూడా ఒకవైపు గురయ్యారని చెప్పి పార్టీ నేతలు చర్చించుకున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో జితేందర్ రెడ్డి తను ఖచ్చితంగా సీటు ఇవ్వాలి, తను ఖచ్చితంగా ఎంపీ అభ్యర్థిగా ఉంటారని పార్టీ నేతలకు చెప్పడం, దాంతో మొదటి లిస్టులో ఆ టికెట్ అవ్వడం, రెండవ లిస్టులో డీకే అరుణకి ఇవ్వడం పట్ల కూడా అసహనం వ్యక్తం చేసింది. ఎందుకంటే ఇద్దరు కూడా బలమైనటువంటి నేతలు, ఇద్దరు ఒకవైపు కూడా జిల్లా వ్యాప్తంగా జిల్లా రాజకీయాలను శాసించినటువంటి నేతలు, ఆ ఇద్దరికి ఎవరికొకటికి ఇవ్వడం అనేది కూడా పార్టీకి కాస్త తలనొప్పిగా మారింది. కానీ చివరి నిమిషంలో ఒకవైపు కూడా అటు డీకే అరుణ వైపు
వైపు మొగ్గు చూపడంతో కూడా జితేందర్ రెడ్డి ఒకవైపు అసంతృప్తికి గురి అయినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఒకవైపు తన కుమారుడిని కూడా ఇందాక చెప్పినట్టు రాజకీయ రంగ ప్రవేశం కూడా చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. మహబూబ్నగర్ నుంచి మొన్న అసెంబ్లీకి కూడా పోటీ చేశారు కాబట్టి భవిష్యత్ కార్యాచరణ కోసం, ఎందుకంటే జితేందర్ రెడ్డి పార్టీలో ఉంటూ కూడా ఇదే చివరి ఎన్నికలు తను పార్టీలో చేర్చుకున్నప్పుడు ఒకవైపు బీజేపీ పార్టీ అధ్యక్షుడిగా ఇస్తానని చేర్చుకుంది కాబట్టి గత ఎన్నికలకు సంబంధించి కూడా ఒకవైపు అక్కడ నుంచి డీకేఆర్న అక్కడ నుంచి పోటీలోకి దిగారు కాబట్టి ఈసారి ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో తనకే అవకాశం వస్తుందని ఒక నమ్మకంతో ఉండే. కానీ బీజేపీ ప్రకటించినటువంటి రెండో లిస్టులో అటు డీకేఆర్న పేరు ప్రకటించడం పట్ల కూడా జితేందర్ రెడ్డి ఒక్కసారిగా షాక్ గురవడం కాకుండా ముందు నుంచి ఒకవైపు బీజేపీలో కూడా చర్చ జరుగుతుంది. జితేందర్ రెడ్డికి సంబంధించి ఖచ్చితంగా ఒకవేళ ఆయనకి ఇవ్వకపోతే, ఎందుకంటే ఆయన జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఉన్నాడు. మొన్న జరిగినటువంటి అమిత్ షా మీటింగ్ లో మారుతారనే ప్రచారం జోరందుకున్న నేపథ్యంలో ఇప్పుడు ఎవరైనా బుజ్జగించే ప్రయత్నాలకు దిగుతున్నారా? బుజ్జగించే ప్రయత్నాలు ఏమైనా ప్రారంభమయ్యాయా? ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా వీళ్ళు ఆయన పార్టీలో ఆహ్వానిస్తున్న పరిస్థితి, ఇంకా పార్టీ మారిపోతారనే ప్రచారం జోరందుకున్న నేపథ్యంలో బీజేపీ పెద్దలు ఎవరైనా సరే రాష్ట్రానికి సంబంధించి కావచ్చు, జాతీయ స్థాయిలో కావచ్చు, ఎవరైనా బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారా? డెఫినెట్గా ఒక రాష్ట్ర స్థాయి నేత పార్టీ మారుతున్నప్పుడు కూడా ఏ పార్టీ నుంచి అయినా సరే ఆ పార్టీ నేత కూడా ఒకవైపు బుజ్జగించే ప్రయత్నాలు ఉంటాయి. ఎందుకంటే ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి వచ్చి ఒకవైపు ఎంపీ అభ్యర్థులుగా వస్తున్నటువంటి ఈ సిచ్యువేషన్లో ఒకవైపు జితేందర్ రెడ్డి పార్టీ మార్పు అనేది కాస్త పార్టీకి నష్టమే జరుగుతుందని చెప్పి కూడా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. కాబట్టి పార్టీ నుంచి కూడా ఒకవైపు కూడా ఆయనకు కాల్ చేసే అవకాశం ఉంది. మరొక కోణంలో కూడా ఇక్కడ ఆలోచించు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆయన ఇంటికి వెళ్ళారంటేనే అంతకుముందు కూడా ఒకవైపు కూడా చర్చలు జరిగి ఆయన పార్టీ మారడానికి ఓకే చెప్తూనే రేవంత్ రెడ్డి లాంటి నేతలు వెళ్తారు. గతంలో కూడా చూసాం, ఒకవైపు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు పీసీసీగా ఉన్నప్పుడు ముందు దూతలుగా కొంతమంది వెళ్ళి పార్టీకి సంబంధించినటువంటి విషయాలు పార్టీ మార్పు పైన కూడా నేతలతో చర్చించిన అనంతరం కూడా ఒకవైపు పీసీసీ అధ్యక్షుడిగా వెళ్ళి ఆయన పార్టీ మార్పు ఓకే అన్నాకని వెళ్ళినటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ కూడా ఒకవైపు జితేందర్ రెడ్డి ఇంటికి ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళాడు. ఆయనతో పాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అలాగే అటు పట్నం మహేందర్ రెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి పట్నం మహేందర్ రెడ్డి ముఖ్య నేతలు అందరూ వెళ్ళారంటే ఆయన పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు. మరి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయనకు మరి బీజేపీ బుజ్జగింపుల పర్వం ఆయనకు కూడా ఒకవైపు కూడా కొనసాగిస్తుందా, లేదంటే వెళ్తే వెళ్ళని ఆ లోటును ఏ విధంగా తీర్చుకుందామని చెప్పి కూడా అక్కడ మహబూబ్నగర్కు సంబంధించి కూడా మిగతా గెలుపు అవకాశాలపై, గెలుపు ఏ విధంగా గెలవాలన్న అంశాలపై కూడా దృష్టి పెడుతుందా అనేది కూడా ప్రస్తుతం ఒక ప్రశ్నార్థకంగా మారిందని చెప్పొచ్చు సచిన్. రైట్ ఒక్కసారి మణికంఠ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మణికంఠ ప్రస్తుతం అక్కడ అంటే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.